పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అండి. ధ్యాన భారత ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఉండం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరి ప్రెసిడెంట్ మన దగ్గర ఉన్నారు, అరుణ్ జ్యోతి గారు. అమ్మ నమస్తే. మరి మేడం గురించి చెప్పాలంటే మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. మరి కరీంనగర్ జిల్లాకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ప్రెసిడెంటే కాదు, ఈ యొక్క యావత్ రెండు రాష్ట్రాలు, తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మరి మేడం తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. మరి కడతాల్లో ఉన్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కూడా ఏదన్నా ఒక సందర్భంలో మరి ఏదైనా సలహా కావాలంటే మేడానికి ఫోన్ చేసి సలహా తీసుకోవటం. మరి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మేడం అంటే ఎంతో ప్రేమ. మరి ప్రతి వాళ్ళని కూడా మేడం ఎంతో అద్భుతంగా పలకరించటం, ఏ టైంలో ఏం చేయాలి మరి ఎంతో డైరెక్షన్స్ ఇచ్చుకుంటా. మరి హెడ్ క్వార్టర్లో లేకపోయినా కూడా మేడం ఒక కరీంనగర్ జిల్లా మీద కాకుండా మరి మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాళ్ళని కూడా పలకరింపులు ఉంటాయి. మరి ఆ మేడం యొక్క సందేశాన్ని మనం తీసుకుందాం. మేడం, మీ మాటల్లో ఎంతోమంది ప్రేక్షకులు చూస్తున్నారు, చెప్పండి మేడం మీ యొక్క సందేశం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. పిఎంసి ఛానల్ వారికి నమస్కారం మరియు కృతజ్ఞతలు. మరి ఎంతో చక్కగా ఊరూరు తిరుగుతూ తెలంగాణ అంతా కూడా మీరు ఈ ధ్యాన ప్రచారాన్ని చేస్తున్న హనుమంతరావు సార్కి, రాజు గారికి ధన్యవాదాలు మరియు ప్రణామాలు. నా పేరు అరుణజ్యోతి, కరీంనగర్లో ఉంటాను. 2004లో ఈ దివ్యమైన ప్రణాళికలోకి రావటం జరిగింది. వృత్తిరీత్యా నేను గవర్నమెంట్ టీచర్గా ఉన్నాను. నేను ముఖ్యంగా ఈ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లోకి రావడానికి కారణం విజడం కోసం. పిల్లల్ని ఎలా పెంచాలి, ఒక టీచర్గా, ఒక మదర్గా నాకు ఈ క్వశ్చన్ ఎప్పుడూ ఉండేది. అలా నేను ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ని తిరిగాను. కలిగి ధర్మం, సిద్ధ సమాధి, యోగా, ప్రాణిక్ హీలింగ్ అంటూ నా ఫోకస్ ఎప్పుడు కూడా గురువుల మీదే ఉండేది. వారు ఏం చేస్తే ఆ గురుత్వాన్ని సంపాదించుకున్నారు, మరి నేను కూడా అలా ఉండగలగాలి అనుకునేదాన్ని. ఏ సంస్థకు వెళ్ళినా అక్కడ వారి పుస్తకాలు మాత్రమే చదవమనేవారు. అలాంటి సమయంలో మరి నా యొక్క ఫ్రెండ్ ద్వారా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అనేది పరిచయమైంది. అప్పుడు పత్రిజీ గారు మాట్లాడిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఏ గురువు గారు కూడా నీవు భగవంతుడివి, మనమంతా భగవంతులము అని ఇంత మట్టికి చెప్పలేదు. నేను ఆ మాటకి ఫిదా అయిపోయాను. మరొక మాట, అపోదీపో భవ, ఎవరి జీవితాన్ని వాళ్ళు ఉద్ధరించుకోవాలి, ఎవరి సమస్యను వాళ్ళు పరిష్కరించుకోవాలి, ఎవరి జబ్బులు వాళ్ళు తగ్గించుకోవాలి. ఈ వాక్యం నన్ను ఎంతగానో మరి ప్రభావితం చేయటం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకి, పిల్లలకి చిన్నప్పుడే ఈ ధ్యానం నేర్పించటం మూలంగా ఆత్మతో అనుసంధానమై బుద్ధి వికసించి ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం తెలుసుకొని వారు సరియైన దారిలో నడవటం మొదలు పెడతారు. మరి ప్రతి ఇల్లు కూడా ధ్యాన కుటుంబం కావలే. ముఖ్యంగా ప్రతి తల్లి తండ్రి ఆత్మజ్ఞానులు అయితేనే ఆ ఇల్లు స్వర్గధామం అవుతుంది. మనం దేవాలయానికి వెళ్తాము, ఎందుకోసం వెళ్తాము? మన కష్టాలు తీర్చుకోవడానికి, ప్రశాంతతగా ఉంటుంది అని వెళ్తాము. నిజానికి అక్కడ ఏ ఆలోచనలు ఉండవు, ఎవరికి పూర్తి శరణాగతితో ఉంటాము. మరి నిత్యం 24 hours మన గృహంలో ఉంటాము. మరి మన గృహాన్ని దేవాలయంగా ఎందుకు మార్చుకోలేము? మార్చుకోగలము. మరి ఆది శంకరాచార్యులు వారు చెప్తారు, ఈ దేహమే దేవాలయము, నీ ఆత్మే పరబ్రహ్మ అని. అది సత్య నిరూపణ జరుగుతుంది. ఎలా? ధ్యానం చేస్తే. ఎవరికి వారు ఆత్మానుభూతిని చెంది ఆ సత్యాన్ని కనుక్కుంటారు. అలా కనుక్కున్న వాళ్ళం మేమంతా. మరి
పత్రి మహారాజ్ ఫిజికల్గా ఇక్కడ లేకపోయినా ఎందుకు లక్షల మంది కోట్ల మంది ఆ ధ్యాన మహాయాగానికి వెళ్ళినప్పుడు కనిపిస్తారు మనకి. ఈ పిఎంసి ద్వారా, పిఎస్ఎస్ఎం ద్వారా ఎంతోమంది కోటాను కోట్ల మంది సమస్త భూమండలం అంతా కూడా ఏ ఊరు వెళ్ళినా, ఏ స్టేట్ వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా అక్కడ పిరమిడ్ ఉంది, మెడిటేషన్ సెంటర్ ఉంది. ఎలా సాగుతుంది ఈ అద్భుతమైన ప్రచారం అంటే అనుభవమే జ్ఞానము. ధ్యానం చేస్తేనే ధ్యానం యొక్క విశిష్టత తెలుస్తుందండి. ఒక మామిడి పండు తింటే ఎంత మధురంగా ఉందో తెలుస్తుంది. ఇక్కడి నుంచి నేను ఎంత వర్ణించినా ఆ రుచి మీ నోటికి అందలేదు, ఆ రుచి మీరు పొందలేరు. దాన్ని మీరు తిన్నప్పుడే ఆ రుచి, ఆ మధురత అనేది మనకి అర్థమవుతుంది. అలాగే ఈ ధ్యానము కూడా, ధ్యానం చేసినప్పుడే అనుభవమే జ్ఞానము పొందుతాము. మనం ఆ సత్యాన్ని స్వయంగా మనం తెలుసుకుంటాము. ఏమి అది అంటే భూమండలం మీద పుట్టిన ప్రతి మానవుడు చెయ్యవలసింది ధ్యానం. మరి మన అమ్మమ్మ తాతయ్యలు, నానమ్మ తాతయ్యల కాలంలో ఈ ధ్యానం లేదు. మరి ఇప్పుడెందుకు అంటున్నారు ధ్యానము అంటే దేశ కాల మాన పరిస్థితులను బట్టి మనము భౌతికంగా ఎన్నో మార్పులను చూసాము. అలాగే ఆధ్యాత్మికమైన మార్పులు కూడా ఈ భూమండలం మీద సంభవిస్తున్నాయి. దానికి అనుగుణంగా మరి దివి నుండి భువికి వచ్చింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. భూమి 3rd డైమెన్షన్ నుండి 5th డైమెన్షన్కి వెళ్తున్న తరుణంలో ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఒక నయా పైసా కూడా తీసుకోకుండా ఈ సంస్థ పనిచేస్తూ ఉందండి. నయా పైసా తీసుకోకుండా మరి అంత పెద్ద పెద్ద పిరమిడ్స్ ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి? ప్రతి పిరమిడ్ మాస్టర్ తన్, మన్, ధన్ ఈ 3 పెట్టి ఈ సంస్థని ఇంత అద్భుతంగా నడిపిస్తున్నారు. పత్రి మహారాజ్ యొక్క లక్ష్యం ధ్యాన జగత్. ఈ జగత్ అంతా కూడా ధ్యానమయం కావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేసి భూమి మీద పెరుగుతున్న ఆ ప్రకంపనలకి అనుగుణంగా మన ప్రకంపనలు ఉండాలి అంటే అక్కడ ఎర్త్ షిఫ్టింగ్ అవుతుంది. దానికి అనుగుణంగా మన వైబ్రేషన్స్ ఉండాలి. కాబట్టి ధ్యానం చెయ్యాలి. అది రానున్న కాలంలో అందరికీ తెలిసిపోతుంది. ఈ భూమండలం మీద ఇప్పటికే ఎన్నో మార్పులు కలుగుతున్నాయి. అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇదేంటి ఎప్పుడు ఇలా జరగలేదు అనే భావన ప్రతి ఒక్కళ్ళకి కూడా కలుగుతూ ఉంది. అలా ధ్యాన జగత్, శాకాహార జగత్, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. అహింస పరమో ధర్మ. మరి మనమంతా అధర్మంగా జీవించాలా, ధర్మంగా జీవించాలి? ధర్మ మార్గంలో మన జీవితం ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎన్నో జీవరాశుల్ని భక్షిస్తున్నాము, హింస చేస్తున్నాము. ఆ హింస అనే కర్మ మన సమస్యలకి, మన దుఃఖానికి కారణమవుతుంది. భగవద్గీత మనకు తెలియచెప్తుంది కర్మ సిద్ధాంతం గురించి. ఏ జబ్బైనా ఎందుకు వస్తుంది అంటే దట్ ఈజ్ అవర్ క్రియేషన్, మన యొక్క సరికాని జీవన విధానము. మరి ఆ సరికాని జీవన విధానాన్ని ఎవరికి వారే వాళ్ళ అంతరంగంలోకి ప్రయాణం చేసి తెలుసుకోవటం జరుగుతుంది. ఇది సరికానిది, ఇది సరి అయినది. మరి అలా మార్చుకునే క్రమమే ముఖ్యంగా మనమంతా శాకాహారులుగా కావాలి. భూమండలం అంతా మానవుడిదే కాదు కదా, సమస్త జీవరాశులది. ఆ ప్రకృతిని, సమస్త ప్రాణులని కాపాడవలసినటువంటి, రక్షించవలసినటువంటి బాధ్యత మానవుడిది. ఎందుకు అంటే ఏ జీవరాశికి లేనటువంటి ఆలోచన మానవుడికి ఉంది, ఆ బుద్ధి మానవుడికి ఉంది. కావున మనమంతా కూడా ఆ మూగ ప్రాణుల్ని పరిరక్షించవలే. అందుకోసం మనం శాకాహారులుగా ఉండవలే. పత్రిజీ యొక్క 2వ లక్ష్యం
శాకాహార జగత్. ఈ జగత్ అంతా కూడా శాకాహారులుగా మారిపోవాలి. ఇప్పటికే ఎంతోమంది, కొన్ని కోటాను కోట్ల మంది శాకాహారులుగా మారిపోయి ఉన్నారు. ఇప్పుడు వీగన్స్గా కూడా అయిపోతున్నారు. అది దాటివేసి మరి అలాంటి తరుణము భూమండలం మీద రాబోతుంది. ఈ భూమి స్వర్గధామంగా కాబోతుంది. అందులో ఆ సత్యయుగంలో మనం కూడా ఉండాలి అంటే ధ్యానం చెయ్యాలి, శాకాహారులుగా ఉండాలి. మూడవది పిరమిడ్ జగత్. అంటే భూమండలం అంతా కూడా ఎక్కడికక్కడ పిరమిడ్స్ నిర్మించి భూమండలం యొక్క శక్తిని మరింతగా పెంచడమే కాకుండా ఆ యొక్క శక్తి మనిషి యొక్క ఆలోచన విధానాన్ని కూడా మార్చివేస్తుంది. మన యొక్క కర్మల్ని త్వరితగతిన దగ్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది పిరమిడ్ శక్తి. కావున పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ చేసేటటువంటి ఈ లోక కళ్యాణాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి, శాకాహారులుగా ఉండాలి. మీ దగ్గర డబ్బులు ఉంటే ఖచ్చితంగా పిరమిడ్ని కట్టండి. మీరు ఏ ఊరు వెళ్ళినా అక్కడ ధ్యానం సెంటర్ మీకు కనిపిస్తుంది. ఉచితంగా ధ్యానాన్ని నేర్పిస్తారు. సో ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల వైభవ కారిణి. ధ్యానం చేస్తే అనంతకోటి లాభాలు, చెయ్యకపోతే అనంతకోటి నష్టాలు. మరి గౌతమ బుద్ధుడు మానవుడి జీవితంలో దుఃఖం ఉందని తాను కొనుక్కున్న ఆనాపాన సతీ ధ్యానాన్ని పత్రి మహారాజ్ బట్టబయలు చేసి ఉన్నారు. ఆ దుఃఖం నుంచి మనం విడుదల పొంది వైభవంగా జీవించాలి. భూమి మీద మనం పుట్టాము అంటే వైభవంగా జీవించాలి. భూమి అంత అందమైన ప్రదేశము, లోకము మరి విశ్వంలో మరెక్కడా లేదు. కావున వైభవంగా జీవించాలంటే ధ్యానమే శరణ్యము. కార్యకారణ సంబంధాలు తెలుస్తాయి మనకి. ఇన్నాళ్ళు మన గురించి మనం తెలియకుండా, ఈ సృష్టి గురించి తెలియకుండా, ఆత్మజ్ఞానం లేక, బ్రహ్మజ్ఞానం లేక దుఃఖ సాగరంలో ఉన్నాము. కానీ ఇప్పుడు మనము ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానము అంటే మన గురించి మనం, బ్రహ్మజ్ఞానం అంటే ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోగలిగే స్థితిలోకి మనం వస్తాము, వైభవంగా జీవిస్తాము. కావున ఫ్రెండ్స్, తప్పకుండా ధ్యానం చేసి మీ యొక్క జీవితంలో ఆ ప్రకాశాన్ని, వెలుగుల్ని నింపుకోండి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి, ప్రశాంతంగా జీవించండి. మీకోసం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంది. ధన్యవాదాలు సార్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో 2 రాష్ట్రాల్లో కూడా మీరంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు మేడం. తర్వాత పత్రిసారు అనేక సార్లు ధ్యానమాచక్రం నడిచేటప్పుడు మిమ్మల్ని స్టేజ్ మీదకి రమ్మని మీతో సందేశం ఇప్పించేవాళ్ళు. అప్పుడు మీ అనుభూతి ఎలా ఉంటుంది మేడం? నాకున్న అనుభవాలన్నీ ఉన్న ఫలాన మొత్తం చెప్పేయాలని తపన, అంత ఎమోషనల్గా ఫీల్ అయిపోయేదాన్ని. సార్ అనేవాళ్ళు, ఈమె మైకాసురుని, ఈమె టీచర్, మైకిస్తే వదిలిపెట్టదు అనేవాళ్ళు. అప్పుడు నన్ను నేను తమాయించుకుని ఓకే అని ఆ మైక్ వదిలేసేదాన్ని. అంటే అంత ఎమోషనల్గా అందరూ ఉన్న ఫలానా ధ్యానులు అయిపోవాలి ఇంకా అని ఒక టీచర్గా, ఒక తల్లిగా నేను పొందిన అనుభవాలను అందరికీ పంచాలి అని అనిపించేది. అది సార్. మీరు జాబ్ చేస్తూ ఇంకా జాబ్ ఉండగా కూడా మరి రిజైన్ చేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని అని తెలుసుకున్నాం మేడం. అది కరెక్టేనా? అవును సార్. ఒక అద్భుతం ఏంటి అంటే ధ్యానము ద్వారా మనం మన అంతరంగంలోకి ప్రయాణం చేసి మన జన్మ ప్రణాళిక మనం తెలుసుకోవచ్చు. నేను అలా నా జన్మ ప్రణాళిక తెలుసుకున్నాను. ఎందుకు అంటే నా అంతరంగం ఒప్పుకోవట్లేదు స్కూల్కి వెళ్ళాలి అంటే. నేను ధ్యాన ప్రచారానికి వెళ్ళాలంటే ఎన్నో లీవులు పెట్టాలి, పిల్లలు అక్కడ నష్టపోతారు. నాకు జాబ్ చేయాలనిపించట్లేదు, గురువుగారి అనుమతి తీసుకోవాలి అని
సార్కి కాల్ చేసి మాట్లాడినప్పటికీ మళ్ళీ ప్రత్యక్షంగా వెళ్ళి సార్ని విజిట్ చేసి సార్ని అడగటం జరిగింది. సార్ ముझे స్కూల్ జానా नहीं चाहता है. అదేంటో మేము ఎప్పుడు హిందీలో మాట్లాడుకునేవాళ్ళం. మై వహీతో ఇంతజార్ కర్రే ఆప్ అని అన్నారు. అదే ఎదురు చూస్తున్నాను. ఇక సార్ అనుమతి లభించిన తర్వాత అద్భుతం ఏంటంటే నేను వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేసిన రోజే సార్ కరీంనగర్ వచ్చారు. వారి ఎనర్జీతోటే మరి ఆ పనులు ఎంతగా జరిగిపోయినాయి అంటే నాతో పాటు అప్లై చేసిన వాళ్ళకి పనులు కాలేదు. నేను వెరీ నెక్స్ట్ మంత్ పెన్షన్ తీసేసుకున్నానండి. అంత సులువుగా నా వాలంటరీ రిటైర్మెంట్ జరిగింది. సో నా జన్మ ప్రణాళిక నేను తెలుసుకున్నాను ధ్యానంలో కూర్చుని. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అన్నప్పుడు ధ్యాన ప్రచారం అనేది తెలిసింది. అప్పుడు నేను గురువుగారిని అప్రోచ్ అయ్యా. ఆ రకంగా నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను సార్. మేడం, మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. మీ ఒపీనియన్తో ఇంట్లో కుటుంబ సభ్యులతోనే ఏమైనా ఎదుర్కొన్నారు? మా పిల్లలు ఇద్దరు ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేశారు. కానీ గవర్నమెంట్ యొక్క చట్టము ఎలా ఉంటుంది అంటే భర్త వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే భార్య అనుమతి ఉండాలి. ఆ సర్టిఫికేట్ పెట్టాలి, అప్లికేషన్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద లైఫ్ పార్ట్నర్. భర్త చేస్తే భార్య నో అబ్జెక్షన్ చెప్పాలి. ఇప్పుడు నేను చేశాను కాబట్టి భర్త నుంచి నో అబ్జెక్షన్ రావాలి. 2 రోజులు యుద్ధం జరిగింది. ఎస్. అరే నేను ఎన్నో ప్లానింగ్స్ వేసాను. అంటే నేను ఎప్పుడు జాబ్ చేసినా శాలరీ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేదాన్ని. నేను ఇంట్లో మ్యాటర్ ఏమీ ఫైనాన్షియల్ మ్యాటర్ నేనేమీ పట్టించుకునేదాన్ని కాదు. అంతే, మొత్తం ప్లానింగ్స్ అన్నీ తనవే. 10 రూపాయలు కావాలంటే అడుక్కోవడమే తెలిసేది. అలాంటి నేను మరి ఎప్పుడైతే పిఎస్ఎస్ఎంలోకి వచ్చానో కొద్దిగా మార్పులు రావడం జరిగింది. ఎందుకంటే తన్మన్ ధన్ 3 మనమే పెట్టాలి కదా, ఎవరు పెట్టరు ఇక్కడ. మనకి లోపల తపన, ఆ ప్రోగ్రామ్ అక్కడ సక్సెస్ అవ్వాలి. డబ్బులు తర్వాత వస్తాయి, ముందు మన దగ్గర ఉన్నాయి పెట్టేయాలిగా. అలా నేను ఏటీఎం కార్డు తీసేసుకున్నాను. మొదటి మార్పు అది ఇంట్లో, విప్లవాత్మకమైన మార్పు. రెండవది, ఇక ఆయన ఎన్నో ప్లానింగ్స్తో ఉన్నారు, నేను జాబ్ మానేశాను. మరి చిట్టీలు గట్రా అట్లాంటివి వేస్తారు కదా. సో ఆయన ఒప్పుకోలేదు. ఓకే, ఒప్పుకోకండి, నేనైతే స్కూల్ మానేస్తా, శాలరీ రాదు, మీరు సంతకం చేస్తే పెన్షన్ అయినా వస్తుంది కదా అని అన్నాక ఆయన ఫస్ట్ మనల్ని టెస్ట్ చేస్తారు. ఈవిడ మరి ఎంత తీవ్రంగా నేను రిజెక్ట్ చేస్తే తను ఓకే అంటుందా లేదా అలాగే కొనసాగుతుందా. కొనసాగితే ఈమె కరెక్ట్, నేను అదే మాట మీద ఉన్నాను. ఎస్, నేను అదే మాట మీదే ఉన్నాను. మీరు పెట్టినా పెట్టకపోయినా నేను చేసేది ఇదే. తర్వాత ఆయన పెట్టారు, సాఫీగా అయిపోయింది. మా పిల్లలు ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేస్తారండి, ఎందుకంటే వారికి ధ్యానం పట్ల అవగాహన ఉంది. మీ సారు ఉద్దానంగా మీరు చేశారు. ఆ తర్వాత ఎలా మీకు ఫ్యామిలీలో కొనసాగించారు అట్లా, అండ్ ఎలా మెప్పించగలిగారు మీరు? వారికి అర్థమైపోయింది నేను చేసే పని ఏంటి అనేది. తర్వాత చిన్నప్పటి నుంచే చూశారు కాబట్టి, తను మేనబావ కాబట్టి ఏదైనా ఒక పని ఉంది అంటే మొండిగా చేసేసుకుని వెళ్ళే ఘటం, ఎక్కడ వెళ్ళినా మునిగి తేలుతుంది అనేది తెలుసు. నేను చేసే పనులు ఏవైనా కానీ అది లోక కళ్యాణమే అనేది కూడా తనకు తెలుసు. ముఖ్యంగా ప్రతీ నెల ఆయన నన్ను నీమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఎండోస్కోపిక్ టెస్ట్ చేయించేది, ఎందుకంటే నాకు అల్సర్ ఉండేది. ఇలాంటి జబ్బులేవి లేవు, కంప్లైంట్స్, అది గమనిస్తున్నారు. నాకు బీపీ కూడా ఉండే, బీపీ లైఫ్ లాంగ్ వేసుకోవాలి కదా ట్యాబ్లెట్, అలాంటిది బీపీ ఎప్పుడు పోయిందో కూడా తెలీదు. మార్పులు చూశారనమాట. తర్వాత ఎంతోమందితో మనం మాట్లాడడం చేయటం ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మన పిరమిడ్ మాస్టర్స్ కూడా ఎలా ఉంటారు, ఇంటికి వస్తే ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ చూసి, ఆ మిత్రత్వం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా గురువు గారు అంటే ఎంతో ఇష్టం.
ఆ గురువు గారి దగ్గరే ఫిదా అయిపోయినారు. కాబట్టి ఏ పనులు చేసినా ఓకే అన్నట్లుగా ఉండేవారు. అది మేడం ఇంకొకటి, పత్రికారితోని మీరు ఫస్ట్ ఎక్కడ కలిశారు పత్రికారిని మీరు? నేను బీఎడ్లో అడ్మిషన్ తీసుకోవడానికి వైజాగ్ వెళ్ళాను. అక్కడ నుంచి మళ్ళీ కర్నూలులో ధ్యాన మహాయజ్ఞం జరుగుతున్నప్పుడు నేను ఆ ధ్యాన మహాయజ్ఞానికి వచ్చాను. పత్రికని ఫస్ట్ చూసింది మా నాన్నగారు. ఆయన ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం చేశారు సత్యనారాయణ గారి దగ్గర. తటవర్తి సార్ లాగే ఆయన చేసేవారు. ఫస్ట్ నాన్నగారు పంపించా. ఆయన అది అయిపోగానే వెంటనే ట్రెక్కింగ్ వచ్చింది తిరుపతిలో, తుంబర తీర్థంలో. అది నాన్నగారు అటెండ్ చేశారు. నేచర్లో వర్షంలో తడుస్తూ ఎండలో ఎండుతూ. నాన్నగారికి ఎంతో ఇష్టం నేచర్ అంటే. ఫస్ట్ ఆయన ధ్యానం చేశారు, ట్రెక్కింగ్ వెళ్ళారు సార్ తోటి. మరి ట్రెక్కింగ్ చేసి సార్ని మొట్టమొదటి కలిసింది తనే. నేను కర్నూలులో చూసా ధ్యాన మహాచక్రంలో. అప్పుడు అడ్మిషన్ కోసం నేను మా నాన్నగారిని తీసుకెళ్ళాను. అక్కడ పత్రిసారిని నాన్నగారు రెండోసారి చూశారు, నేను మొదటిసారి చూశాను. నేను చూసినప్పుడు నాకు సెకండ్ ఇవ్వాలనిపించలే. ఎందుకు అంటే నేను సరిగా లేను. సారా డైమండ్ తల మెరుస్తున్నారు, దేదీప్యమానంగా ఇట్లా వెలుగుతూ కనిపిస్తున్నారు. నాలో ఎంత మైలా ఉంది, నేను సరి చేసుకోవాల్సిన ఎన్ని ఉన్నాయి. అలా నేను ప్యూర్గా అయిన తర్వాత అప్పుడు సెకండ్ ఇస్తా అని నేను సార్కి సెకండ్ ఇవ్వలేదు. కానీ దూరం నుంచి చూసాను అనమాట, ఎంత ఆనందపడ్డాను. ఇక సార్ ప్రోగ్రామ్ కరీంనగర్లో పెట్టించాలి అనుకున్నాను. వెంటనే సత్యనారాయణ సార్ కూడా వచ్చారు అక్కడికి. సార్ కరీంనగర్లో సెంటర్ ఓపెన్ చేద్దామంటే అదే టైంకి బెంగళూరులో అక్కడ సెంటర్ ఓపెన్ అవుతుంది. అయితే మరి నేను అక్కడికి వెళ్ళనమ్మా, కరీంనగర్లో నువ్వు పక్కా కదా అంటే పక్కా సార్, మీరు రావాలి, సెంటర్ ఓపెన్ చేయాలి. సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. వెరీ నెక్స్ట్ మంత్ పత్రి సార్తో ప్రోగ్రామ్ కూడా జరిగింది. సార్ వచ్చారు ప్రోగ్రామ్కి. సార్ నన్ను చూసి అన్న మొదటి మాట ఏంటి అంటే మైనే తుమ్కో పాయా అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓ పిఎస్ఎస్ఎంలో నాది కూడా కొంచెం పని ఉంది అని చాలా సంబరపడ్డా నేను. అది సార్. మరి ఈ సందర్భంగా నాన్నగారికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకుంటారు? నాన్నగారు తీసుకెళ్ళి పరిచయం చేశారు కదా పత్రిక, నాన్నగారు పరిచయం తీసుకెళ్ళారు కదా మిమ్మల్ని అక్కడికి. నాన్నగారినే నేను తీసుకెళ్ళాను. మీరు తీసుకెళ్ళారు, నాన్నగారినే నేను పంపించాను. ఓకే ఓకే సరే. తర్వాత పత్రికారితో క్లాసులు పెట్టడం, ఎన్నో కార్యక్రమాలు చేశారు మీరు. పత్రికారితో ఉన్న ఒక అనుభవం ఏదైనా మీకు మర్చిపోలేని అనుభవం మీ లైఫ్లో ఒకటి చెప్పండి. పత్రి సార్ ఎలాంటి గురువు అంటే యాస్ట్రల్గా మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. ముఖ్యంగా మా ఇంట్లో మా పిల్లల వివాహ బాధ్యతలు నేను పట్టించుకునేదాన్ని కాదు. నేను ఏ సమయంలో ఎలా నా ధర్మాన్ని నిర్వర్తించాలో నన్ను నడిపించండి అని ఎప్పుడు వేడుకునేదాన్ని. పత్రికారిని, ఒక గురువు గారు. నా ఫోకస్ ఎప్పుడు కూడా ధ్యాన ప్రచారంలోనే ఉంటుంది అని నేను చెప్పుకునేదాన్ని. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఆ గురువు మీద, ఆ విశ్వాసం నాకు గుర్తు తేవాలి. ఆ టైంకి నేను ఒకవేళ మర్చిపోతే అంటే గుర్తు చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. మా అమ్మాయి బర్త్డే ఆ రోజు నేను మర్చిపోయా. నేను బ్యాంక్లో ఉన్నాను, ఎవరికో నేను పంపించాలి డబ్బులు, డేట్ వేస్తున్నాను. అప్పుడు గుర్తొచ్చింది, అరే ఇవాళ మా అమ్మాయి బర్త్డే కదా అని. అంతే కదా. ఒక ఆలోచన, ఒక మాట, ఒక ప్రవర్తన ఏది మంది కాదండి. శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా. ముందు నేను చెప్పుకొని ఉన్నాను కదా, గుర్తు చేయండి ప్లీజ్ అని కోరుకున్నాను నేను. వెంటనే ఆ డేట్ వేస్తుంటే మా అమ్మాయి బర్త్డే అనేది గుర్తొచ్చింది. నేను కాల్ చేశాను. యాక్చువల్గా నేను ఎప్పుడు మిడ్ నైటే చెప్పేస్తాను, 12 దాటగానే. లేట్ అయిపోయింది. అప్పుడు నేను ఆమంగల్లో ఉన్నాను. వాళ్ళ పిరమిడ్ సెంటర్ ఓపెనింగ్కి నేను ముందే వెళ్ళి అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూస్తున్నాను అనమాట. అమంగల్ జ్యోతిరెడ్డి గారు పిరమిడ్ హౌస్ ఉంది అక్కడ. ఆ పిరమిడ్ హౌస్ సెంటర్కి ఓపెనింగ్కి నేను ముందే వెళ్ళి సార్ వస్తున్నారు, అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నేను చూస్తున్నాను అనమాట.
ఆ టైంలో అది. సో నేను వెంటనే మా అమ్మాయికి కాల్ చేశాను. అమ్మ, నైట్ అంతా నేను కాల్ చేస్తున్నాను, నీకు సిగ్నల్స్ వెళ్ళట్లేదు అనింది. అవునా, అందుకే ఇప్పుడు బయటకు వచ్చాను, వచ్చి నీకు కాల్ చేస్తున్నాను అని చెప్పడం జరిగిందనమాట. అదే ఆ రకంగా ఎప్పటికప్పుడు నా బాధ్యతల్ని నెరవేరుస్తూ, మరి మా పిల్లల విషయంలో కూడా నాకు ఎన్నోసార్లు ఎన్నో హర్డిల్స్ వచ్చినప్పటికీ కూడా అన్నీ అవలీలగా వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో, ముఖ్యంగా మా బాబు దూరంగా ఉన్నాడు, యుఎస్లో ఉంటాడు, మా అమ్మాయి ఢిల్లీలో ఉంటుంది. ఏ పనులైనా కానీ ఒక అదృశ్య హస్తం వచ్చి చేస్తూ ఉంటుంది. అంత ఈజీగా నా భౌతికమైన పనులు జరిగిపోతూ ఉంటాయి. అది నాకు తెలుస్తూ ఉంటుందన్నమాట. అంటే మనం ఎప్పుడైతే విశ్వ కళ్యాణంలో సంపూర్ణంగా ఉంటామో మన పనులు ఆటోమేటిక్గా జరుగుతాయి. నిజానికి మనం ప్లానింగ్ చేసుకున్న దానికన్నా ఆ భగవంతుడు, ఆ గురువు గారు ఇంకా అద్భుతంగా చేస్తారు. ఆ నమ్మకం నాకుందండి. పిఎస్ఎస్ మూమెంట్లో మీరు ఇంకా సారు ఇదైన తర్వాత, అంటే బాడీ వేకెట్ చేసిన తర్వాత, మరి ఇంకా దీన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాలి అని తపనతోని కొన్ని బుక్స్ కూడా రాశారని తెలిసింది. ఆ బుక్స్ గురించి వివరించండి. లాక్డౌన్ పీరియడ్లో సారు ఎన్నో సందేశాలు ఇచ్చారు మనకి. ఆ సందేశాలన్నింటినీ కూడా, ఆడియో రూపంలో ఉన్న సందేశాలన్నింటినీ కూడా నేను, ఆసూరి నరేంద్ర గారు, విజయకోట, శ్యామల, కవితారెడ్డి, పామూరు వాణి, మేమంతా కలిసి దాన్ని పుస్తక రూపంలోకి తీసుకొచ్చాం. పత్రిజీ ప్రబోధాలు, మానవాళికి మేలుకొలుపులు. వారిచ్చిన జ్ఞానం ఎలాంటిదంటే, ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటే ఇక మరి ఏ పుస్తకమో ఏ జ్ఞానమో అవసరం లేదు. అయితే ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలి, అది తపన. ఆ తపనతో మేము దీని మీద వర్క్ చేసి ఆల్రెడీ ఒక పుస్తకం రిలీజ్ అయింది. రీసెంట్గా రెండవ పుస్తకం కూడా రిలీజ్ అయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు పత్రిజీ పుస్తకాలు చదవండి. ఇక్కడ ఈయన ఎలాంటి గురువు గారు అంటే, ఏ సంస్థ అయినా మా పుస్తకాలే చదవండి అని చెప్తారు. కానీ ఈ గురువు గారు అలా కాదు. అందరి దగ్గరికి వెళ్ళండి అంటారు. అందరి గురువుల్ని కలవండి, అందరి దగ్గర నేర్చుకోండి, అందరి పుస్తకాలు చదవండి అంటూ ఎన్నో పుస్తకాలని ట్రాన్స్లేషన్ చేయించారు పత్రి మహారాజ్. అంటే జ్ఞానానికి అంత విలువిస్తారు. మరి లక్షల పుస్తకాలు చదివినటువంటి ఆ జ్ఞానాన్ని ఒక చెరుకు గడని క్రష్ చేసి మనకి ఒక గ్లాస్లో రసం పోసిస్తే ఎంత మధురంగా తాగుతామండి. అలా ఇచ్చారు మనకి జ్ఞానాన్ని, పంచపక్ష పర్వణాలు పెట్టి వడ్డిచ్చారు. మరి ఆ జ్ఞానాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి అంటే ఇది అందరికీ అందాలి అని మేము ఆడియో రూపంలో ఉన్న దాన్ని మేము పుస్తక రూపంలోకి తీసుకురావటం జరిగింది. పత్రిసార్దే, మేం చేసింది ఏమీ లేదు, అంతే పుస్తక రూపంలోకి తీసుకురావడం జరిగింది. దీని వెనుక ఆసూరి నరేంద్ర గారి వర్క్ చాలా ఉంది. చాలా హార్డ్ వర్క్ చేశాడు. తను కైలాసపురిలో ఉండి తాను 15 రోజులు అక్కడే ఉండి ఆ వర్క్ చేయటం జరిగింది. లాస్ట్ మూమెంట్లో చేయాల్సిన వర్క్ అంతా కూడా అట్లా 2 సార్లు అన్నమాట. అలా ఈ పుస్తకాలు మేము బయటికి తేవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పుస్తకం తీసుకోండి, చదవండి. పుస్తకాల పేరు పత్రిజీ ప్రబోధాలు, మానవాళికి మేలుకొలుపు. ఇప్పుడు 2 పుస్తకాలు రిలీజ్ చేశారు కదా, 2 పుస్తకాల పేర్లు కూడా అయ్యాను. 1, 2 మొదటి భాగము, రెండవ భాగం. పత్రిజీ ప్రబోధాలు మొదటి భాగము, పత్రిజీ ప్రబోధాలు రెండవ భాగము. ఇంకో పుస్తకం కూడా ఉంది, ఇది రెండవ భాగము. మీకు తటవర్తి శ్రీకాంత్ గారి దగ్గర ఈ పుస్తకం మీకు లభిస్తుందండి. ఇది మొదటి భాగం. ఈ 2 పుస్తకాలు కూడా తప్పకుండా కొనండి. ఇవి 2 కాదు, సారు చిన్న చిన్న పుస్తకాలతో ఎన్నో కాన్సెప్ట్స్ రాశారు. తులసీదళం 1, తులసీదళం 2, ఆధ్యాత్మిక శాస్త్రము, ఆత్మ విజ్ఞానము, ఆత్మక్షేత్రము, యోగ పరంపర, ఆరోగ్యమే మహాభాగ్యము, ఆనాపానసతి ధ్యానము, వాక్క్షేత్రము, అప్పో దీపో భవ, ఇలా ఎన్నో పుస్తకాలు, చాలా చిన్న చిన్న పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలన్నీ ఫస్ట్ చదవండి.
చదివితే మనకి ధ్యానం అంటే ఏంటి అనేది అవగతమవుతుంది. జీవితం అంటే ఏంటి అనేది మనకి తెలుస్తుంది. మనం ఎందుకు ఇలా పుట్టాము అనేది తెలుస్తుంది. మానవుడు అంటే శరీరము, ఆత్మ, మనస్సు. ఈ మూడిటి గురించి మనం తెలియకుండా ఇన్ని జన్మలు జీవించేసాము. బాధ వస్తే ఏడుస్తున్నాము. మనస్పర్ధలు వచ్చి ఒకళ్ళనొకళ్ళం అంగీకరించుకోకుండా పోట్లాడుకుంటున్నాము. కానీ అది కాదు సొల్యూషన్. సొల్యూషన్ ఎక్కడుంది? ఈ జీవితాన్ని సృష్టించుకుంది మనమే. సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంది. ఆ సొల్యూషన్ ఏంటో మనకి తెలుస్తుంది. ఎలా జీవించాలి అన్నదానికి ఈ బుక్స్ సార్ ఇచ్చిన జ్ఞానము ఎంతో బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా సార్ పుస్తకాలన్నీ కూడా చదవండి. మేడం, ఇంకొక విషయం, మీరు బుక్లు 1, 2 రాశారు కదా, ఇంకా ఎన్ని ఇలా చేయాలని అనుకుంటున్నారు? సార్ మనకి పిఎస్ఎస్ఎం ద్వారా 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చి మరి ఈ సమాజాన్ని ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దాలనుకున్నారు. మేము కూడా 18 పుస్తకాలు తీయాలనుకున్నాం సార్. మంచి కోసమే సార్ మీరు. ఓకే మేడం, ఇప్పుడు ఓకే, మంచిగా మీరు పిఎస్ఎస్ మూమెంట్ని ఇంకా మంచిగా తీసుకెళ్తున్నారు. ఇంకా మీ సలహాలు కావాలంటే రాష్ట్రాల్లో వాళ్ళు అడిగినా కూడా మీరు చెప్తున్నారు. మరి పిఎంసి ఛానల్కి మీరు ఎంతో సపోర్ట్ చేస్తూ మరి షేర్లు కట్టించడం కానీ, అప్పుడు మరి పత్రికారి ఎమ్మటుండి దగ్గరుండి చేయటం కానీ, ఇప్పుడు దీనికి మళ్ళీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? పిఎంసి ఛానల్ రావటానికి ముందు సార్ నన్ను 2 రాష్ట్రాలు కూడా తిరుగుతూ దాని గురించి, ఆ షేర్స్ గురించి అవేర్నెస్ అందరికీ ఇమ్మన్నారు. నేను, పద్మారాణి మేడం, పద్మా మేడం, మేమంతా కూడా, చంద్రశేఖర్ గారు, తెలంగాణ అంతా నేను తిరిగినప్పటికీ ఆంధ్రాలో కూడా కొన్ని భాగాలు, కొన్ని ప్లేసెస్లోకి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి కూడా అవేర్నెస్. అప్పుడు అనిపించింది నాకు ఒక వెహికల్ ఇచ్చారు. ఊరు దగ్గరికి రాగానే జలపాతంలాగా కురిసేదండి ఎనర్జీ. నా మాట మారిపోయేది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఆ మాట వినగానే అది వేదంలాగా వాళ్ళకి తగిలేది. డబ్బులు లేనటువంటి ఒక ఆవిడ పుస్తల తాడు కుదవబెట్టి డబ్బులు తెచ్చిందండి. అంటే చూడండి సార్ యొక్క మాటకి ఎంత విశ్వాసం ఇస్తారు. సార్ ఏది చెప్తే అది చేసేయటమే పిరమిడ్ మాస్టర్ల పని. సార్ నాకు ఇది కావాలి అంటే అది అయి తీరుతుంది అంతే. అలా మరి ఎన్నో షేర్స్ కట్టడం జరిగింది. ఆ షేర్స్ ద్వారా ఇవాళ రోజున సార్ ఏమంటారు అంటే, భూమండలం అంతా అన్ని దేశాల్లో టీవీ ఉంది, ప్రతి ఒక్కడింట్లో టీవీ ఉంది, కానీ ఆ టీవీలో మన పిఎంసి ఛానల్ లేదు. మమ్మల్ని ఎంకరేజ్ చేయటం సార్. నాకు ఆ టీవీలో మన పిఎంసి ఛానల్ రావాలి. నేను ఎడమ కాలు మీద కుడి కాలు వేసుకొని ఆ పిఎంసి చూడాలి. నేనే కాదు, అందరూ. ఏ కాలు మీద? ఎడమ కాలు సార్, కుడి కాలు కాదు. ఎడమ కాలు మీద కుడి కాలు వేసుకొని అందరూ ఆరాంగా కూర్చొని మన పిఎంసి ఛానల్ని చూడాలి. నేను అది చూడాలి. తప్పకుండా చేస్తాం సార్. అలా మేము ధ్యాన ప్రచారం చేస్తూ బీచ్పల్లి సార్ వచ్చి ఆగారని తెలిసి మేమంతా అప్పుడు గద్వాల్లో ఉన్నాము. వెంటనే సార్ని కలవడానికి వెళ్ళాము. ఆ ప్రచారంలో భాగంగా ఎంత ఎంకరేజ్ చేశారు సార్ అంటే, కాసేపు నవ్విచ్చారనమాట. ఇలా అంటే నవ్వించి ఒక ఎనర్జీ ఇచ్చి మళ్ళీ పంపించారు. అలా నేను ఈ పిఎంసిలో వెరీ స్టార్టింగ్లో వర్క్ చేశాను. సో అంబాసిడర్గా వారు ఎప్పుడు కూడా నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు. కొన్ని ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాను, కొన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళను. కానీ కరీంనగర్ నుండి రమణ గారు, మంజుల గారు చక్కటి భాగస్వామ్యం వహిస్తూ, ముఖ్యంగా ఇక్కడ పిఎంసికి వాళ్ళు బ్యాక్ బోన్గా ఉండి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్నపూర్ణాదేవిలాగా ఆవిడ చక్కగా ఎంతమందికో వండి పెడుతూ ఉంటారు. సత్యద్రష్ట పిరమిడ్ సార్ ఇచ్చినటువంటి పేరది. ఆ సత్యద్రష్ట పిరమిడ్ ద్వారా ఎంతోమంది మరి ధ్యానాన్ని నేర్చుకోవడం జరుగుతూ ఉంది. నేను ఎప్పుడు కూడా పిఎంసి ఛానల్కి ఇది మనందరిది అనే భావనే ఉంటుంది. పిఎస్ఎస్ఎం కానీ పిఎంసి కానీ ఏది కొంచెం అటు ఇటు అనిపించినా వెంటనే కాల్ చేస్తా. నవకాంత్కి కానీ ఆనంద్కి కానీ చేసి చెప్తాను, ఇంకా ఇలా ఉంటే బాగుంటుందా అని. అంటే
వాళ్ళు ఫాలో అవుతారు వెంటనే. సో ఎప్పటికప్పుడు నేను అవి చూస్తూ ఉంటాను. అక్కడ నేనేదో స్టేజీలు ఎక్కాలని, ఏదో సంభాషణలు ఇవ్వాలని అది అంతా అవసరం లేదు మనకి. అది చేసేవాళ్ళు వేరే ఉన్నారు. మనం ఓవరాల్గా పిఎస్ఎస్ఎంని చూసుకోవాలి. సార్ ధ్యానమ చక్రాల్లో వెరీ స్టార్టింగ్లో ఏం చెప్పారంటే, నువ్వు ముందే రావాలి, వెనకాల వెళ్ళాలి, ఇవన్నీ చూసుకోవాలి దగ్గరుండి అన్నట్లుగానే ఇప్పుడు అనౌన్స్మెంట్లో ఉండి ఆ వాయిస్ ద్వారా అక్కడ పని జరుగుతూ ఉంటుంది. అక్కడ నేను నిమిత్త మాత్రాలనే సార్, నా వాయిస్ మారిపోతుంది. సార్ ఆ రకంగా వర్క్ చేపిస్తూ ఉంటారు. సో ఎప్పుడు ఎక్కడ ఏ పని చెయ్యాలంటే ఆ పని సార్ చెప్తారు, నేను చేస్తాను. అంతవరకే నాకు తెలుసు సార్. మేడం, ఇప్పుడు సార్ చెప్పారు, మీరు చేశారు అంటే సారు ఒక బ్రహ్మాస్త్రం లాగా ఈ పిఎంసిని పెట్టారు మనకి, మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు మీరు దీంట్లో చాలా కష్టపడ్డారు, చాలా అంటే చాలా కష్టపడ్డారు. పిఎంసి దాని గురించి ఇష్టంగా చేశారు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? ప్రతి ఊరికి వెళ్తే ప్రతి చోట మన పిరమిడ్ మాస్టర్స్ ఎలా ఎదుర్కొన్నారు అంటే, సార్ ఏం చెప్తారు, మన దగ్గరికి ఎవరైనా పిరమిడ్ మాస్టర్ వస్తే అల్లుడు కన్నా ఎక్కువ చూసుకోవాలంటారు. వెళ్ళిన ప్రతి చోట పంచపక్ష పర్వణాలే, బ్రహ్మరథాలు పట్టడమే. నేను ఉక్కిరి అయిపోయాను. సార్ ఏంటి సార్ ఇలా బ్రహ్మరథం పడుతున్నారు, నాకు భయం వేస్తుంది సార్, అహంకారం వస్తుందేమో అంటే, నేనెవరు చెప్పుకోను అన్నారు సార్. ఓ బాప్రే, సారేంటి నేనెవరు చెప్పుకొని ఉంటారు, అంతటి మరి మహాత్ములు, ఆయన జగద్గురు, వారికెందుకు ఉంటుంది అహంకారం? సార్ మనల్ని చూడండి, నేను నువ్వు సమానమే అన్నట్లుగా తీసుకొచ్చి మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఎదగటానికి. అది సార్. పత్రి సారు ఒకే పదవిలో మిమ్మల్ని పెట్టకుండా ఓవరాల్గా పెట్టారు. అన్నీ కూడా మీయే. ఈ సార్కి ఎక్కడా పదవి లేదు, మీకు కూడా ఏమీ పదవి పెట్టకుండా మొత్తం చూపించారు. అవును కదా? ఇక్కడ వీళ్ళే ఊరికి ప్రెసిడెంట్ అంటారు, మీరు కూడా ఊరికే ప్రెసిడెంట్ అంటారు. అది పేపర్ల వరకే. ప్రెసిడెంట్ అయినా కాకపోయినా నేను దిగిపోతానంటే ఉండండి, మీరు ఊరికి అట్లా ఉండండి, మొత్తం మేమే చేసుకొని వస్తాం. వెరీ స్టార్టింగ్లో అన్ని పనులు నేనే చేసుకున్నానండి. పాంప్లెట్ రాశాను, ఫ్లెక్సీ చేసుకున్నాను, వంట వాళ్ళని మాట్లాడుకున్నాను, మైక్ మాట్లాడుకున్నాను, ఫంక్షన్ హాల్ మాట్లాడుకున్నాను. వాళ్ళు అనేవాళ్ళు, ఏంటి మేడం ఇన్ని రోజులైనా మగపిల్లలు ఎవరిని మీరు రెడీ చేసుకోలేదా అనేవాళ్ళు అనమాట. ఎవరు వచ్చేవాళ్ళు కాదు. లేడీస్ ఒక అధిష్టానంలో అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీలో ఒక లేడీస్ ఉన్నప్పుడు జెంట్స్ నుంచి అంత సపోర్ట్ రాదు, లేడీస్ నుంచి లేడీస్కే వస్తుంది. కానీ ఎప్పుడైతే మంజుల రమణ గారు వచ్చారో నేను ఆరాంగా కూర్చుంటున్నానండి, అన్నీ వీళ్ళే చూసుకుంటారు. మోహన్ గారు వీళ్ళంతా కూడా, ముఖ్యంగా ప్రమీల మేడం మా పైనే ఉంటారు. అద్భుతమైనటువంటి తన్ మన్ ధన్ 3 పెడతారు ఆవిడకి అన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పటికీ కూడా. విజయకోట వీళ్ళంతా కూడా, సావిత్రి గారు, మరి రాధాకృష్ణ గారు, నాగభూషణం గారు, ముఖ్యంగా చొప్పదండి పిల్లల గురించి చెప్పాలండి. మాకున్న యూత్ వాళ్ళే, తిరుపతి అండ్ టీమ్ వాళ్ళు ముందుకొచ్చి అన్నీ కూడా యాక్టివ్గా ముందుకు తీసుకువెళ్తారు. ప్రతి ఒక్కళ్ళు సార్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. ఒకటి, మనం ఎంత ప్రధానమంత్రి అయినా ఒక తల్లి ఉంటుంది, మరి వాళ్ళకు ఒక ఇల్లు అనేది ఉంటుంది. అలాగనే మీరు పుట్టింది కరీంనగర్ జిల్లా, పెరిగింది కరీంనగర్ జిల్లా. మరి ఈ కరీంనగర్ జిల్లాకి మీరు ఒక అధ్యక్ష పదవి అనేది మీకు ఇష్టం లేకపోయినా ఇలా అంతా కలిసి పెట్టి చేశారు. దీన్ని ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక పిరమిడ్ నిర్మాణం చేయాలని ఇప్పుడు అనేక మంది ఈ కరీంనగర్ జిల్లాలో మేము చేయాలనుకుంటున్నామండి. పబ్లిక్ పిరమిడ్ ఒక ఆశ్రమం. మరి పత్రి గారు 1,00,000 ఆశ్రమాలు నాకు కావాలని చెప్పడం జరిగింది సార్ ఉన్నాగా. దాంట్లో భాగమే ఇప్పుడు మనం పబ్లిక్ పిరమిడ్ అంటే మనకి ఆశ్రమం లాంటిది. దాన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? ఒక ఆశ్రమం కావాలి అంటే ఎక్కువ మంది ధ్యానులు ఉండాలి. అంటే ధ్యాన ప్రచారం బాగా జరగాలి.
ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము అంటే ఒక విలేజ్ని కానీ ఒక వార్డు కానీ తీసుకుని ప్రతి సండే కాకపోయినా నెలలో ఒక సండే ఒక వార్డు తీసుకుని ఆ వార్డులో శాకాహార ప్రచారం చేస్తూ ఇంటింటికి వెళ్ళి ధ్యానం గురించి పాంప్లెంట్ ఇస్తూ వాళ్ళకి అవగాహన పరచటం. ఈ రకంగా ధ్యాన ప్రచారాన్ని ఉధృతం చేయాలి. అలా గ్రామాల్లో కూడా వెళ్ళాలి. ఎప్పుడైతే ఉధృతం చేస్తామో ఆ ప్రజల్లోంచి పిరమిడ్స్ కట్టడానికి ఎవరైతే రెడీ అయి ఉన్నారో వాళ్ళు వస్తారు తప్పకుండా. సార్ అంటారు పిరమిడ్ కట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళే వస్తారు, నేను పిరమిడ్ కడతాము అని అంటారు. మనం చేయాల్సిన పని మనం చేస్తూనే పోవాలి. అది సార్. లాస్ట్గా ఒక క్వశ్చన్ మేడం. మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఎంతోమంది ప్రేక్షకులు విన్నారు. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశానికి మీరు ఇచ్చే ఒక మెసేజ్ లాస్ట్. మెడిటేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్స్. మన జీవితంలో ఒక క్రమశిక్షణ అనేది ఆపాదిస్తుంది మెడిటేషన్. ధ్యానం చేయటం వల్ల మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేది తెలుస్తుంది. ఒక ధైర్యం, ఒక విశ్వాసం, ఒక నమ్మకం మనలోని. సారేం చెప్తారు, మనమంతా దిగి వచ్చిన భగవంతులమని చెప్పారు. భగవంతుడు ఎలా ఉంటాడండి? లోక కళ్యాణం గురించి ఆలోచిస్తాడు, తన గురించి ఆలోచించాడు. మనం అలా మారిపోతాం, మన యొక్క ఆలోచన విధానము మారిపోతుంది. అలాగే మన మాటలు కూడా మారిపోతాయి. లోక కళ్యాణానికి సంబంధించిన మాటలే మాట్లాడతాము, మన చేతులు కూడా అలాగే ఉంటాయి. ఒకేసారి 10 పనులు చేయగలుగుతాం. ఆ రకంగా మనలోని దివ్యత్వం అనేది బయటికి వస్తుంది ధ్యానం ద్వారానే. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనమంతా భగవంతులం, అందరం కూడా భగవంతుళ్ళే. ఆ భగవంతుల్లాగా మనం జీవించాలి అంటే చెయ్యవలసింది ధ్యానమే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో మరి హరిణుజ్యోతి గారు కరీంనగర్ జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరి అధ్యక్షురాలు అన్నా కూడా నేను ఒప్పుకోను, నాకు ఆ అధ్యక్ష పదవులు వద్దు అని అనేక సార్లు మనకి చెప్పడం జరిగింది. మరి ఒక్క స్త్రీమూర్తి మరి ధ్యానంలోకి వస్తే ఏం జరుగుతుందో, ఒక ప్రభుత్వ ఎంప్లాయీ ఉండి టీచర్ ఉద్యోగం చేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోనే ఒక కోహినీర్ వజ్రం లాంటిది అరుణ్జ్యోతి గారి, మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక మూలస్తంభం లాంటిది. మరి ఎన్ని చెప్పుకున్నా కూడా చాలా తక్కువే. మరి అరుణ్జ్యోతి గారు ఎన్నో మనకి తెలియని విషయాలు చెప్పడం జరిగింది. అలాగనే పత్రిక గారి గురించి కూడా ఎన్నో విషయాలు అనుభవాలు చెప్పింది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. కరీంనగర్ నుంచి వచ్చాము. మీ పేరు? శైలజ గారు మన దగ్గర ఉన్నారు. అమ్మ నమస్తే. శైలజ గారు అనుభవాలు తీసుకుందాం. మరి చూస్తూనే ఉండండి ధ్యాన భారత కార్యక్రమం. నమస్తే మాస్టర్స్, నా పేరు శైలజ, నేను కరీంనగర్లో ఉంటాను. నేను ధ్యానంలోకి 2017లో వచ్చాను మాస్టర్స్. నేను ధ్యానంలోకి రాకముందు చాలా నెగిటివ్ మైండ్ ఆలోచనలతో ఉండేదాన్ని. సో ధ్యానంలోకి రాకముందు ప్రతి క్షణం సంతోషంగా ఉండకపోయేదాన్ని. అంటే సంతోషంగా ఉండేదాన్ని, కానీ ఇంకా ఏదో వెల్తీలాగా నాకు అనిపించేది ప్రతి క్షణం. ఇంకా నేను నా జీవితంలో ఇంకా ఏదో నాకు కావాలి అని ఎప్పుడు నా హృదయం అంటే నా లోపల నాకు అనిపిస్తూ ఉండేది. అలా నేను ఎప్పుడు దైవ దర్శనానికి గుడికి వెళ్తున్నప్పుడైనా ఏం చేస్తున్నప్పుడైనా కానీ నేను ఆ దేవుడిని ఇంకా అనుకునేదాన్ని, ఏంటి నాకు ఈ వెలితి, ఎందుకు ఈ విధంగా ఉంది, నేను ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు ఒక మంచి తృప్తి మనశ్శాంతి ఉండేలాగా నాకు మార్గం లేదా అని అనుకునేదాన్ని. అలా అనుకోవడం మళ్ళీ చాలా నెగిటివ్ ఆలోచనలు ఉండడము అలా ఉండేది. ఎవరు ఏమన్నా చిన్న మాట అన్నా కానీ నేను తీసుకోకపోయేదాన్ని, ఎందుకు ఇలా అంటున్నారు అని అనుకునేదాన్ని. సో నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ధ్యాన ఉస్మానియా టీమ్ ఫౌండర్ రాము మాస్టర్ ద్వారా నా జీవితంలోకి వచ్చింది ల్యాండ్స్కేప్లో.
సో, నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అని నేను ప్రతి క్షణం నేను గమనించుకోవడం అనేది జరిగింది. అలా ధ్యానం ద్వారా ముందుగా మనము ఆలోచనలే అన్నిటికీ మూలం. మన సంతోషానికి, మన బాధకి, మన జీవితంలో జరిగే సంఘటనలకి ప్రతి ఒక్కదానికి ఆలోచననే ప్రధాన కారణమని నేను గ్రహించాను. అలా నాలో అంతకుముందు జరుగుతున్నటువంటి నెగెటివ్ ఆలోచనలు నేను పాజిటివ్‌గా ఆలోచన విధానం మార్చుకున్నాను. అలా పాజిటివ్ మైండ్ సెట్ నాలో డెవలప్ అయింది. అలాగే నాకు ఏది అవసరం నా జీవితంలో అనేది నేను నా స్వతహాగా డిసిషన్స్ తీసుకోవడం నేను నేర్చుకున్నాను. ధ్యానం ముందు కూడా నేను తీసుకునేదాన్ని. కానీ మళ్ళీ వేరే వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ తోటి నేను మళ్ళీ నా మీద నాకు డౌట్ ఉండేది. ఏంటి నేను రాంగ్‌గా తీసుకున్నానా అని ఎదుటి వాళ్ళను ఎక్కువగా నమ్మేదాన్ని. నన్ను నేను నమ్మకుండా ధ్యానంలోకి రాకముందు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అసలైన నేను నాకేమనిపిస్తుందో వాటికి నేను సెలెక్ట్ చేసుకుంటూ ధైర్యంగా నా లైఫ్ పట్ల ప్రతి దాని పట్ల డిసిషన్ మేకింగ్ అనేది నేను స్ట్రాంగ్‌గా తీసుకోగలిగాను ధ్యానం ద్వారా. అలాగే నాకు చదువు విషయంలో కూడా నేను చాలా అద్భుతంగా కాన్సంట్రేషన్ తోటి చక్కగా తక్కువ టైంలో నేను ఎక్కువగా చదవడం అనేది నాకు ధ్యానంతో సాధ్యమైంది. అలా నేను సంకల్ప శక్తి కూడా నేను ధ్యానం ద్వారా మేనిఫెస్టేషన్ కూడా అంటే చేసుకోగలిగాను. అంటే మేనిఫెస్టేషన్ చేసుకోవడం అంటే నేను తీసుకున్నటువంటి శక్తి ధ్యానంతో అది ఎక్కడ, ఎప్పుడు, ఎలా వాడాలి, ఎవరితో ఎప్పుడు, ఎక్కడ అవసరం ఉన్నంత వరకు ఎలా మాట్లాడాలి అనేది ధ్యానం ద్వారా నా స్వానుభవంతో నేను ఇంకా నేర్చుకున్నాను. సో, అలా ధ్యానం చేస్తూ ప్రతి క్షణం పాజిటివ్ థాట్‌తో ఉంటూ అలాగే ధ్యాన విద్యార్థి అంటే ప్రతి ఒక్కరికి ఇది చిన్నప్పటి నుంచి కావాలి అనే ఉద్దేశంతోటి నాకు తెలిసిన నా జీవితం ఏ విధంగానైతే ముందు ఆ నెగెటివ్ థాట్స్‌తో ఉన్న జీవితాన్ని నేను ఏ విధంగా ప్రతి క్షణం ఆనందంగా మారడానికి కారణమైనటువంటి ధ్యానాన్ని కూడా నాకు వీలైనంత వరకు చెప్తూ ఉన్నాను. సో, నాతో నేను ఎక్కువగా ఉంటూ అద్భుతంగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను ఈ ధ్యానంతో. ధ్యానంలో మీరు చదువుకునే టైంలో ఉస్మానియా యూనివర్సిటీలో నేర్చుకున్నారా? అవును సార్. నేను ధ్యానంలో 2017 ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు నాకు ల్యాండ్స్కేప్‌లో రాము మాస్టర్ ద్వారా అక్కడ క్లాసెస్ జరుగుతున్నాయని నేను ఒక పాంప్లెంట్ చూశాను. సో, నాకు చిన్నప్పటి నుంచే ధ్యానం అనేది తెలుసు. నేను స్కూల్ డేస్‌లోనే నాకు ధ్యానం అనేది వచ్చు. కానీ అప్పుడు మామూలుగా గాయత్రి మంత్రం అలా స్కూల్‌లో పెట్టి ఆ మంత్రం మీద ఫోకస్ చేస్తూ నార్మల్‌గా కళ్ళు మూసుకోవడం అనేది చేశాను. కానీ ఇప్పుడు అసలైన శ్వాసమే ధ్యాస, అసలైన ధ్యానం ఏంటి అనేది నేను సత్యం గురించి తెలుసుకున్నాను. సో, అప్పుడు నాకు రాము మాస్టర్ ద్వారా నాకు పరిచయం అయింది. అప్పుడు ధ్యానం చేసినప్పుడు ఆ క్షణము నేను ఇన్ని రోజులు వెతుకుతున్నది దీనికోసమే అని నాకు ఒక ఆత్మానందం అనేది కలిగింది. ఈ ఒక పంజరంలో ఉన్న చిలుకను ఎలాగైతే రిలీజ్ చేసి ఎలా ఎగురుకుంటూ వెళ్తుందో అలా నాకు అంత హ్యాపీనెస్ అనిపించింది. అంటే ఇన్ని రోజులు వెలితి అనేది నాకు తృప్తినిచ్చింది ధ్యానం ద్వారా. నేను కోరుకున్నది ఇదే అని నేను గమనించాను. నేను ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు ఇంకా నేను ఎప్పటి వరకు ఉంటానో అప్పటి వరకు నేను ధ్యానం ఇంకా కంటిన్యూ చేస్తానని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ధ్యానం నేర్చుకున్నారు. మీరు ఎంతో లబ్ధి పొందారు ధ్యానం వల్ల. మరి మీరు ఎవరికైనా చెప్పారా? నేను చెప్పాను. ఇప్పుడు నేను ఎప్పుడైతే నా 21 సంవత్సరంలో నాకు ధ్యానం అనేది పరిచయమైంది. మన గురువుగారు పత్రిజీ గురువుగారు చెప్పినటువంటి శ్వాసమే ధ్యాస. అలాగే నాకు నేను ఇప్పుడు నేర్చుకున్నాను. అలా ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ధ్యానం అనేది చిన్నప్పటి నుంచి ఉండాలి. మనం ఏ విధంగా సహజంగా చదువుకోవడము, ప్రతి ఒక్కటి ఆటలు, పాటలు ఏ విధంగా ఒక విద్యార్థి జీవితంలో ఉన్నాయో అదే విధంగా ఈ ధ్యానం అనేది కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. అలాగే ధ్యానానికి సంబంధించి ఒక డే కూడా ఉండాలి. అది
ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో నేను మళ్ళీ 2020లో బీఈడీ చేయడం జరిగింది. అప్పుడు కూడా మాకు ప్రతి స్కూల్లో టీపీ చెప్పడం జరుగుతుంది. అలా నేను 2000 మంది పిల్లలకి ధ్యానం చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ధ్యానం చేయాలని నేను స్కూల్లోకి వెళ్ళి కూడా ధ్యానం చెప్పడం జరిగింది. మీరు 2000 మంది పిల్లలకి ధ్యానం నేర్పారు, ఇంకా కొంతమందికి కూడా నేర్పుతున్నారు. మరి ఇప్పుడు మీరు ఒక డే రావాలని కోరుకున్నారు కదా, ఏది మెడిటేషన్ కూడా ఒక డే రావాలని, అది వచ్చినప్పుడు మీరు ఎలా అనుభూతి చెందారు? నేను అది వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనకి ఇప్పుడు యోగా డే డిసెంబర్ 21 డిసెంబర్ 21 2024లో మనకి డిక్లేర్ చేశారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. దానికంటే ముందు మన గురువుగారు పుట్టినరోజు అయినటువంటి నవంబర్ 11 రోజు ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే అని డిక్లేర్ చేసినప్పుడు, ఇప్పుడు ఇందాకైతే స్కూల్లోకి వెళ్ళి ఏ విధంగానైతే ధ్యానం చెప్పామో అలా మళ్ళీ 2 ఇయర్స్ మన పత్రిజీ గురుగారి బర్త్డే వచ్చినప్పుడు కూడా ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే రోజు ఆ స్కూల్లోకి వెళ్ళి మళ్ళీ ఈరోజు ఇలా గురువుగారిది సంబంధించిందంటే మెడిటేషన్ది డే ఉంది అనేసి ఆ రోజు కూడా ప్రత్యేకంగా వెళ్ళి మేము స్కూళ్ళల్లో చెప్పడం జరిగింది. అప్పుడు మన కరీంనగర్ మాస్టర్స్ కూడా చాలామంది వెళ్ళి మేము సెలబ్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది. మరి మీరు వెళ్ళేటప్పుడు మరి ఇంకా ఎంతమంది మీతో పాటు స్టూడెంట్స్ వచ్చి ఆ పిల్లలందరికీ నేర్పుతుంటారు మీ టీం? చాలామంది వచ్చారు. మనకి ఇక్కడ కరీంనగర్ నుంచి కోమల మేడం, అరుణజ్యోతి మేడం, రమణ సార్, మంజుల మేడం, మనకి ఇంకా చాలా మాస్టర్స్ వచ్చారు. అలా మేమందరం టీంతో వెళ్ళాము. రమణ సార్ కార్లో మేమందరం వెళ్ళి స్కూల్లో ధ్యానం చెప్పడం జరిగింది. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్లో కూడా మేము డివైడ్ చేసుకొని ప్రతి స్కూల్లో ఉండాలని, ఇక్కడ తెలుగుంటపల్లి స్కూల్ మెయిన్గా గవర్నమెంట్ స్కూళ్ళు పిల్లలకి అవగాహన రావాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు కూడా ఎవరి జీవన విధానంలో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి మెయిన్గా ప్రతి ఒక్కరికి అందాలి అని గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి, కార్పొరేట్స్ ప్రతి ఒక్కరికి వీలున్నంత వరకు మేము అద్భుతంగా కరీంనగర్ మాస్టర్స్ అందరం కలిసి మేము వెళ్ళాము. మీరు చిన్న వయసు, మరి ఈ వయసులో మీరు ఒక ఉద్యోగం చేసుకోవాలి, లేకపోతే ఏదన్నా ఒక చదువుకున్న చదువుకి ఏదన్నా ఫలితంగా కార్యక్రమాలు చేసుకోవాలి. అలా చేసుకోకుండా పిల్లలకు మీరు చెప్పడానికి ధ్యానం చెప్తూ ఉంటుంటే మీకేంటి లాభం? అంటే ముందుగా ఎవరికైనా ముందుగా ధైర్యం అనేది ఉండాలి. సో ఏ విధంగానైతే నేను నా జీవితంలో ఇన్ని రోజులు నాకు దొరకనిది ధ్యానం ద్వారా ఏ విధంగా సంతృప్తికరమైన జీవితం దొరికిందో అలా పిల్లలకు అనేది ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళకు కావాల్సింది ఏంటి అనేది వాళ్ళకి ఎంచుకునే శక్తి ఉంది ప్రతి ఒక్కరికి. సో ఎప్పుడైతే వాళ్ళు అది గమనించి మనం ధ్యానం చేయడం ద్వారా మనము మన యొక్క సోల్తో కనెక్ట్ అయ్యి మనము దాన్ని అంటే మన హృదయం చెప్తున్న మాట వింటూ ఉన్నప్పుడు మనకు సరి అయిన గైడెన్స్లో వెళ్తాము. కాబట్టి నేను జాబ్కి నేను చెప్తున్నాను, నేను 2 బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ ఉన్నాను. ప్రజెంట్ నేను పిల్లలకు కూడా హోమ్ ట్యూషన్ చెప్తున్నాను. సో దాంట్లో భాగంగా నాకు ముందు ఎప్పుడైతే నాకు అవకాశం దొరికిన సమయం అనేది ఉంది, నేను బీఈడీ చేస్తున్నప్పుడు పిల్లలకు అనేది రావాలి అనేది నాకు ఒక సంకల్పం ఉండేది. అలా నాకు చేయాలనిపించిన దాంట్లో భాగంగా నాకు ఉన్న సమయాలలో నేను పిల్లలకు చెప్తూ ఉన్నాను. సో నేను నా జీవితాన్ని అలాగే పిల్లలకు చెప్తూ ఉన్నాను, 2 బ్యాలెన్స్డ్గానే వెళ్తున్నాను. అలా నాకు తెలిసిన వాళ్ళకు నేను చెప్తున్నాను. పిల్లలకి డబ్బు అయినా కానీ ఏదైనా ఇవ్వగలుగుతాం, కానీ ఎప్పుడైతే వాళ్ళకు కావాల్సింది అనేది ఎప్పుడు ఎల్లప్పుడూ తల్లిదండ్రులైనా స్నేహితులైనా ఎల్లప్పుడూ ఉండలేరు కదా. సో ధైర్యం అనేది అలాగే వాళ్ళకు జ్ఞానం అనేది విచక్షణ జ్ఞానం ధైర్యం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి.
సో అలా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇంకా ముందుకు వెళ్తారు కాబట్టి ఇది ఇంకా అద్భుతమైన విషయం కదా అనేసి నాకు అనిపించింది. దాంట్లో భాగంగా ఇవి చెప్తున్నాను, రెండు చూసుకుంటున్నాను. రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు. మీరు జాబ్ చేసుకుంటున్నారు పిల్లలకి, తర్వాత మీకు రెస్ట్ టైంలో పోయి ధ్యానం నేర్పుతున్నారు. రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. వెరీ గుడ్. తర్వాత మీరు స్కూల్స్కి వెళ్ళినప్పుడు, అవి ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, మరి కొంతమంది టీచర్స్ మీకు యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది చేయరు. అలాంటి సమయాల్లో మరి మీరు ఎలా వాళ్ళని ఎదుర్కొనుకుంటున్నారు? అవును. కొంతమంది చెప్పగానే చాలా ఇంట్రెస్ట్‌గా అవును పిల్లలకి చాలా ఉపయోగం అనేసి ఒప్పుకోవడం జరుగుతుంది. కొంతమంది అసలు అంటే ఒప్పుకోకుండా ఎందుకు ఇవన్నీ అన్నట్టు కూడా చేశారు. అలా వచ్చినటువంటి సందర్భాలలో మేము వాళ్ళకు క్లియర్‌గా చెప్పాము. ఎందుకంటే ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఇప్పుడు ఏ విధంగానైతే ధ్యానం చేస్తే వాళ్ళలో ఉన్నటువంటి బుద్ధి వికసించి ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఏ విధంగా ఉంటారో, సో అలా జరిగినప్పుడు ఏదైనా మనకి స్కూల్ నుండే కదా కావాల్సింది మార్పు. కాబట్టి పిల్లలు చిన్నప్పటి నుంచే ధ్యానం అనేది రావాలి అనేది వాళ్ళకు అర్థమయ్యే రీతిలో మేము ఫస్ట్ ఉపాధ్యాయులకు చెప్పి, వాళ్ళని ఒప్పించి, అలా వాళ్ళని కూడా కూర్చోపెట్టి మేము వాళ్ళకి స్వానుభవం కావాలనే ఉద్దేశంతోటి వాళ్ళకి చెప్పించి, పిల్లలతో పాటు వాళ్ళని కూడా కూర్చోబెట్టి చేయించేవాళ్ళం. అలా ముందుగా ఒప్పుకొని వాళ్ళు కూడా ధ్యానం అయిన తర్వాత మాకు చాలా అద్భుతంగా అనిపించింది. మేము చక్కగా ఈ ధ్యాన పద్ధతిని ఆచరిస్తాము. మా స్కూల్లో కూడా మేము అద్భుతంగా పెడతాము రోజు అని కూడా చెప్పిన సందర్భాలున్నాయి. అంటే ఇక్కడ సత్యానికి ఎవరైనా లొంగిపోవాల్సిందే. ఫస్టు వాళ్ళు తెలుసుకోలేరు. కానీ ఎప్పుడైతే మనము వాళ్ళకు చెప్పడం అనేది ప్రారంభిస్తూ చెప్పడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళకు అర్థమైనప్పుడు తప్పకుండా ఒప్పుకుంటారు. ఒప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా అద్భుతంగా జరుగుతుంది. మీరు స్కూల్స్కి వెళ్ళినప్పుడు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంటాయి స్కూల్లో పిల్లలు క్లాసెస్. ఆ పిల్లలకి ఏ పిల్లలకి మీరు చెప్తారు? మేము 5th క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లలకి ఎక్కువగా చెప్పాము. ఫస్ట్ నుంచి కూడా 10th క్లాస్ పిల్లలకి చెప్పాము. కానీ మనకి ఎప్పుడైనా మెడిటేషన్ సెషన్ ఇచ్చినప్పుడు స్కూళ్ళలో బిఫోర్ లంచ్ ఇచ్చేవాళ్ళు లాస్ట్ పీరియడ్. లేదు అంటే మళ్ళీ ఎండింగ్ 4:30కి ఎప్పుడైతే స్కూల్ ఎండ్ టైమో అప్పుడు ఇచ్చేవాళ్ళు. సో ఇక్కడ మనకి ఫస్ట్ టు ఫిఫ్త్ వల్ల స్కూల్ ఎండ్ టైం అనేది ఒక టైం ఉండేది. 5th నుంచి 10th వాళ్ళది ఒక హాఫ్ ఎన్ అవర్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఫస్ట్ టు 5th అందరికీ కంబైన్ చెప్పినప్పుడు ఫస్ట్ టు 5th పిల్లల ద్వారా కొంచెం డిస్టర్బెన్స్ ఉండేది. సో మేము ఎక్కువగా కంబైన్డ్ స్కూల్స్లో ఉన్న వాళ్ళకు ఇద్దరికి చెప్పాము. ఎక్కువగా మేము 5th to 10th పిల్లలకి మెయిన్గా 10th పిల్లలకి మెమొరీ పవర్ అంటే మనకి స్కూళ్ళల్లో అంటే పరీక్షల్లో ఎక్కువ మార్క్స్ రావడానికి చాలా బెనిఫిట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువ మేము చెప్పిన స్కూల్లో మోస్ట్ 5th నుంచి 10th క్లాస్ పిల్లలే ఎక్కువగా విన్నారు, నేర్చుకున్నారు. మీరు అక్కడ ఏమన్నా పాంప్లెట్లు తీసిపోయి ఇవ్వటం, బుక్స్ తీసిపోయి ఇవ్వటం జరుగుతుంటుందా? మరి అక్కడ ఎంతసేపు ధ్యానం చేపిస్తారు ఆ పిల్లలకి మీరు? మేము బుక్స్ తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. మేము పిల్లలకు 15 to 20 మినిట్స్ చేయించేవాళ్ళము. ఇప్పుడు మనకి ఎప్పుడైతే వాళ్ళు మనకి హాఫ్ ఎన్ అవర్ టైం ఇస్తారో అందులో మనకి ముందుగా ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం ఏ విధంగా దాని ఉపయోగాలు ఏంటి, చేసే పద్ధతి వివరిస్తూ మన పిరమిడ్ ధ్యానం అంటే పిఎస్ఎస్ఎం ఏంటి అనేది దాని గురించి చెప్పి అప్పుడు ధ్యానం చేయించడం అనేది జరుగుతుంది. సో 15 to 20 మినిట్స్ ధ్యానం చేయించే వాళ్ళం. అప్పుడు పిల్లలకు ఏ విధమైన ధ్యాన అనుభవాలు వచ్చాయో కూడా మేము అడిగి తెలుసుకునే వాళ్ళం. ఎందుకంటే వాళ్ళకి అలా ధ్యాన అనుభవాలు చెప్తూ ఉంటే ఎవరైతే ఈ ధ్యానం పట్టుకొని ప్రతిరోజు చేస్తున్నప్పుడు అనుభవాలు కూడా తెలిస్తేనే కదా వాళ్ళు ఏ విధంగా అంటే ఇవి అనుభవాలు అనే ఒకటి ఆ జ్ఞానం కూడా వాళ్ళకి రావాలి కదా, తెలియాలి అనే ఉద్దేశంతో మేము అలా అడిగేవాళ్ళం. అలా అడిగినప్పుడు చక్కగా అద్భుతంగా వచ్చి వాళ్ళకు జరిగినటువంటి కలర్స్ కనిపించాయి అనేది అద్భుతంగా చెప్పినప్పుడు వాళ్ళకు మేము బుక్స్ ఇవ్వడం జరిగింది.
బుక్స్ ఇచ్చాము. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ధ్యానం గురించి అక్కడ తెలుసుకున్నారు రాము గారి ద్వారా. వారికి ఈ సందర్భంగా వారికి ఎలా ధన్యవాదాలు తెలుపుకుంటారు? నేను రాము సార్కి ప్రతిరోజు అంటే నేను ఈ క్షణం ఏ విధంగా సంతోషంగా ఉన్నానో నేను ప్రతిరోజు అంటే నిద్రించే ముందు గ్రాటిట్యూడ్ చెప్తూ ఉంటాను. అలా సార్కి నేను కృతజ్ఞత చెప్తూ ఉంటాను. అలాగే మనకు డిఎంసి ఉన్నప్పుడు కూడా నేను కలుస్తూ ఉంటాను. ఇప్పుడు ప్రత్యేక కృతజ్ఞతలు రాము సార్. ఎందుకంటే నా జీవితంలో ఆ రోజు నేను ధ్యానానికి వచ్చి నేర్చుకున్నది చాలా ఆనందకరమైనది. నన్ను నేను తెలుసుకున్న రోజు, అలాగే నా జీవితంలో ఉన్నటువంటి వెలితి తీసేసిన రోజు. కాబట్టి నేను నా హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పత్రి సార్ని మీరు ఎక్కడ చూశారు? చూస్తే మీ అనుభూతి ఎలా ఉంది? పత్రి సార్ నేను ల్యాండ్స్కేప్లోనే చూశాను ఫస్ట్ టైము. సార్ అందరికీ చేతులు ఇస్తూ ఉంటారు కదా. అయితే నేను అనుకున్నాను దూరం నుంచి వచ్చినప్పుడు నాకు కూడా సార్ చేతులు ఇస్తారేమో అని నా మనసులో అనిపించింది. సార్ రాగానే నాకు చేతులు ఇచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు. అప్పుడు నేను ఫస్ట్ చూడ్డము. అలా ఆ టైంలో ల్యాండ్స్కేప్కి వచ్చి గురుగారు కూడా జ్ఞానం అందించారు. అప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. అప్పుడు చూశాను నేను ఫస్ట్. ధ్యానంలోకి మీరు వచ్చిన తర్వాత మీలో మరపురాని సంఘటన ఏముంది? నేను ధ్యానంలోకి అంటే 17లో వచ్చానన్నా కదా. తర్వాత నాకు అంటే క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ డాక్టర్ న్యూటన్ అండ్ లక్ష్మి మేడం వాళ్ళది నాకు తెలిసింది, సోల్ కోచ్. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే నాకు ధ్యానం గురించి తెలుసు, కానీ చెప్పాలి అంటే అప్పుడు చెప్పాలని ఉండేది మనసులో, కానీ ఏదో భయంలాగా ఉండేది. సో ఎప్పుడైతే నేను ఆ ప్లేస్కి వెళ్ళి సోల్ కోచ్ చేశాను 2 సెమ్స్, అప్పుడు నాలో ఉన్న భయాలన్నీ నేను క్లియర్ చేసుకున్నాను. నాకెందుకు భయం, ఇది సత్యం కదా మనం చెప్పేది అనే దాంట్లో నేను భయాలను క్లియర్ చేసుకున్నాను. ఇంకా నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల పట్ల కూడా నేను అవి ఎమోషనల్గా కూడా నేను క్లియర్ చేసుకున్నాను. దాంట్లో మెయిన్గా అంటే మా డాడీ గురించి నేను ఒకటి నాలో ఉన్నటువంటి బ్లాక్ని అంటే నేను క్లియర్ చేసుకున్నాను. దానికి నేను కృతజ్ఞతలుగా ఉంటాను. లాస్ట్ క్వశ్చన్, మీరు ధ్యానంలో వచ్చిన విషయాలన్నీ ఎంతోమంది ప్రేక్షకులు విన్నారు, ఎంతోమంది చూస్తున్నారు. ఆ చూసే వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి మీ మెసేజ్ ఏమిస్తారు? ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ధ్యానం చేయడం ద్వారా మనమేంటి, అసలైన మనమేంటి అని మనం తెలుసుకోగలుగుతాము. అలాగే పిఎంసి చూడడం ప్రతి ఒక్కరికి అవసరము. మన గురువుగారు చెప్పినట్లు ప్రతి క్షణం సత్యదర్శనం. మనకి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యంలో భాగంగా మనకి పిఎంసిలో ప్రతి క్షణం మనకి గ్రంథాలయం అని అందులో కూడా మనకి చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు ధ్యానం చేయాలి. ముఖ్యంగా పత్రిజీ గురుగారు భగవద్గీత ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి, చిన్నప్పటి నుంచే భగవద్గీత కూడా చదవాలని చెప్పారు. కాబట్టి భగవద్గీత కూడా ప్రతి ఒక్కరు చదవాలి. ధ్యానంతో పాటు మనకు పిల్లలకు మన గ్రూప్ మెడిటేషన్స్ జరుగుతున్నప్పుడు, అలాగే పిరమిడ్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి పిల్లల్ని తీసుకెళ్ళాలి. అలాగే ప్రతి ఒక్కరు శాకాహారంతో అలాగే ధ్యానంతో ఉండాలన్నది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ పిఎంసి ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్లో ఇది పెద్ద ఎత్తున అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి, శాకాహారిగా ఉండాలి అని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ తల్లి, చాలా చక్కగా చెప్పినాం. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో
మరి ఒక విద్యార్థిని వచ్చి మరి ఆమె చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీలో ధ్యానం నేర్చుకొని వాళ్ళ గురువుగారు మరి రాము గారి ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొంది ఎన్నో విషయాలు తెలుసుకొని ఎంతోమందిని ప్రభావితం చేసి బీఈడీ చేసి మరి 2000 మందిని కూడా ఒకేసారి కూర్చోబెట్టి ధ్యానం చేపించడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి మీకు ఉద్యోగం లేదు కదమ్మా అంటే నేను ప్రైవేట్గా చెప్పి ఎంతోమందిని నేను ధ్యానం చేస్తూ నేను బ్యాలెన్స్ చేసుకుని నా జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకొని నాకు రెస్ట్ టైంలో పోయి నేను చెప్తానని చెప్పేసి మరి మన ముందు ప్రత్యక్షంగా లైవ్లో మనం చూస్తున్నాం. చూడండి, ధ్యానం చేస్తే ఎంత గొప్పతనం ఉంటుందో. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏవైతే కళలు కన్నారో మరి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకార జగత్ అని ఎంతోమంది ధ్యానులు వారు ఒక సైనికుల్లాగా వచ్చి వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ధ్యాన భారత కార్యక్రమాన్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.